కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పని జరిగింది ఏంటంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ తెచ్చాక ఇదివరకు ఏంటి ఈ కష్టం అంతా పడితే వచ్చి అంతో రూపాయి అర్ధ రూపాయి దాచుకుంటే ఆ తర్వాత రోగానికి ఒళ్ళు పుట్టేసి ఈ పట్టేసి ఏ పాములు గరిచినో పొలాల్లో పనిచేసినప్పుడు లేకపోతే భవన నిర్మాణాల దగ్గర ఏదైనా పడిపోతున్న వాళ్ళు ఎత్తే 50,000 లక్షిస్తారు మిగతాదంతా వీళ్ళే జీవితకాలం భరించాల్సి వచ్చేది. ఇవాళ ఆరోగ్యశ్రీల పుణ్యం అని చెప్పి ఒక మెడికల్ ఫెసిలిటీ వచ్చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యం అని వాళ్ళందరూ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. 2004 తర్వాతనే మీకు ఈ పరిస్థితి స్టార్ట్ అయ్యి పెరిగింది. అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు. అట్లానే అంటే పేదవాడు బ్రతకడానికి కావాల్సిన పేదవాడు చదువుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీ చంద్రబాబు ఇవ్వలేకపోయాడు కదా. చంద్రబాబు సమకూర్చింది ఏంటంటే డబ్బులు ఎఫర్ట్ చేయగలిగేవాడికి ప్రైవేట్ విద్యా వ్యవస్థను తీసుకొచ్చాడు. లైక్ నారాయణాలు చైతన్యాలు ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేశాడు. డబ్బులు ఎఫర్ట్ చేసేవాడికి హాస్పిటల్ని ఎంకరేజ్ చేశాడు. అపోలోలు యశోదాలు ఇట్లాంటి. అంతే తప్పించి అది డబ్బు ఆటిట్లలో ఖర్చు పెట్టాలంటే సంపాదించాల్సిన పరిస్థితి ఎంత అది ఇక మధ్య తరగతోడికే వల్ల కాదు. అది ఎగువ మధ్య తరగతోడికి మాత్రం మధ్య తరగతోడు అప్పులు పాలవుతూ వచ్చాడు. ఎగువ మధ్య తరగతోడు మాత్రమే ఎఫర్ట్ చేయగలిగాడు. బిలో మిడిల్ క్లాస్ వచ్చేటప్పటికి అసలు అది మనకు సంబంధం లేని పరిస్థితి. అసలు దాని మొహం చూడగలుగుతామా? ఇవాళ ఆలోచన చూడండి మీరు. ఇవాళ మీరు ఒక